గుడ్ మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోడీ కేర్లో ఏం చేయాలి, మోడీ కేరే ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలు ఉంటే ఈ వీడియో చూశాక మీకు అన్ని ఆన్సర్స్ దొరికేస్తాయి. ప్రోడక్ట్ పర్చేస్ చేయటం ఈజీనే, కానీ షేర్ చేయటం, మన టీంతో పర్చేస్ చేయించడం కష్టం అనిపించే వారికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి వారితో డిస్కస్ చేయండి. మీరు చూడండి. ముందుకెళ్లే ముందు మన మోడీ కేర్ ఆజాదీ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో హై క్వాలిటీ, ఇన్ డెప్త్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మోడీ కేర్ మీద మనం అందిస్తూనే ఉంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు మోడీ కేర్ ఏ ఇండస్ట్రీలో ఉంది? ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి, అసలు ప్రపంచంలో ఎక్కడ ఉంది, ఇవన్నీ చూద్దామా? అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ మార్కెట్ ఏంటి 2020 ప్రకారం చూద్దామా? సో నెంబర్ 1 యునైటెడ్ స్టేట్స్, $40.1 బిలియన్ రెవెన్యూ ఉంది. తైవాన్ టాప్ 10లో లాస్ట్ కంట్రీ తైవాన్, $4.4 బిలియన్ రెవెన్యూ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇండియా ఎక్కడా లేదు, టాప్ 10లో ఇండియా ఎక్కడా లేదు. ఇది మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ, ఎందుకంటే టాప్ 10లో లేము కాబట్టి అంత మార్కెట్ మనకి ఇంకా మిగిలి ఉంది. యుఎస్, చైనా టాప్ 1, టాప్ 2లో ఉన్నాయి కదా. మరి చైనా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి టాప్ 2లో ఉంటే ఓకే, ఒక అర్థం ఉంది. కానీ యునైటెడ్ స్టేట్స్ చూడండి, వారి పాపులేషన్ ఎంత? కేవలం 300 మిలియన్, 327 మిలియన్. మన పాపులేషన్ 1.3 బిలియన్. అంటే యునైటెడ్ స్టేట్స్ కంటే ఇండియాలో 4 to 5 టైమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంటర్నెట్ రీచ్ కూడా మన ఇండియాలో ఇప్పుడు బాగా పెరుగుతుంది. సో ఒక్కసారి మీకు దీంట్లో అర్థమైందా ఎంత ఆపర్చునిటీ ఉందో? అస్సలు వదులుకోవద్దు. మీకు అర్థమైంది కదా ట్రెండ్ ఏంటి, అసలు గ్లోబల్ పిక్చర్ ఏంటి అన్నది. నెక్స్ట్ చూద్దాం. ఒక్కసారి ఈ ఫిగర్స్ చూడండి. యుఎస్ రెవెన్యూ ఎక్కడ, చైనా రెవెన్యూ ఎక్కడ, మన ఇండియా రెవెన్యూ ఎక్కడ? అంటే మన ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ జాయింట్, ఒక నిద్రపోతున్న సింహం లాంటిది. ఆల్రెడీ మేల్కొంది. ఇది కొంచెం అవుట్డేటెడ్ డేటా. ఆల్రెడీ ఇండియా మేల్కొంది, పరుగులు పెట్టడానికి స్టార్ట్ చేసింది. సో మీరు మిస్ అవ్వద్దు. కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎస్టిమేట్ ఏంటి 2025 వరకు? కేపీఎంజీ లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ ఆంగ్లో డచ్ కంపెనీస్, అకౌంటింగ్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే 2025 కల్లా 645 బిలియన్ రూపీస్కి చేరబోతుంది ఈ ఇండస్ట్రీ అని అంటున్నారు. ప్రస్తుతానికి 17,000 కోట్ల దగ్గరే ఉంది మన ఇండియన్ బిజినెస్. ఇది నెక్స్ట్ 5 ఇయర్స్లో 4-5 ఇయర్స్లో 645 బిలియన్ రూపీస్కి చేరబోతుందంట. ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 18.1 మిలియన్ అంటే 181 లక్షల మంది, 181 lakhs ఆఫ్ మెంబర్స్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై 2025. చాలా పెద్ద ఇండస్ట్రీ అవ్వబోతోంది. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ప్రపంచం మొత్తం చూస్తే 120 మిలియన్ మంది ఆల్రెడీ చేస్తున్నారంట. ఇది 2019 వరకు, 2019 వరకు. అంటే 12 కోట్ల మంది ఆల్రెడీ చేస్తున్నారు. ఇది ఏమీ చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద మార్కెట్, చాలా పెద్ద ఇండస్ట్రీ. మరి ఎకనామిక్ టైమ్స్లో ఇంకో ఆర్టికల్ వచ్చింది. ఏమంటున్నారు? మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఓవరాల్ వర్క్ ఫోర్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఉమెన్ అంటున్నారు. ఆడవారికి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి కష్టం కదా, బట్ అలాంటి వారికి డైరెక్ట్ సెల్లింగ్ చాలా పెద్ద సువర్ణ అవకాశం. ప్రపంచంలో ట్రెండ్ చూడండి, 74% ఉమెన్, 26% మెన్. సో చాలామంది మెన్ ఖాళీగా ఉన్నారు, వచ్చేయండి. అండ్ ఉమెన్, మీకు ఇది చాలా సేఫ్, చాలా హ్యాపీ. సో మీరు కూడా స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేయకపోతే మీరు కూడా స్టార్ట్ చేయండి. సో మనం ఇండియన్ సినారియో చూద్దాం. ప్రస్తుతానికి 15,000 కోట్ల దగ్గర ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇండియాలో 15,000 కోట్ల దగ్గర ఉంది. 60 లక్షల మంది దీంట్లో ఆల్రెడీ చేస్తున్నారు. 2025 ప్రొజెక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా కేపీఎంజీ అండ్ ఫిక్కీ ఏమంటున్నాయంటే 64,500 crores ఈ బిజినెస్ చేరబోతోంది. అంటే ఇప్పుడు నుంచి ఆలోచిస్తే ఇంకా 4 రెట్లు పెరగబోతోంది. ఇప్పుడున్న 60 లక్షల మంది కాస్త అప్పుడు 2 కోట్ల మందిగా అవ్వబోతున్నారు. 74% ఉమెన్, 26% మెన్. 2025 కల్లా 64,500 crores చేరబోతోంది. మరి ఇందులో మీకు ఎంత కావాలి, మీ రెవెన్యూ ఎంత ఉండబోతుంది? కమాన్, తొందరగా డిసైడ్ చేయండి.
డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న అమెరికాలో ప్రతి 8 మందిలో ఒకడు ఆల్రెడీ ఉన్నాడు డైరెక్ట్ సేల్స్లో. అదే ఇండియా లాంటి దేశం చూస్తే 225 మెంబర్స్ అంటే 225 మందిలో ఒక్కడే ఉన్నాడు. అంటే మీ ప్రాస్పెక్ట్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఒక్కడికి ఖచ్చితంగా 220 మంది ప్రాస్పెక్ట్స్ ఖాళీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అటాక్. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి, అమెరికాలో జరిగే ఏదైనా సరే ఇండియాకి రావడానికి 10 ఏళ్ళు పడుతుందంటారు కదా. సో అదే చూస్తున్నాం ఇక్కడ కూడా మనము. నెక్స్ట్ 5 years 10 yearsలో ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండబోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. మీరు వదులుకుంటే మీకే నష్టం. అంటే ఆలస్యం చేసిన ఆశాభంగం అంటారు కదా, అది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది? డైరెక్ట్ సెల్లింగ్ లీగలేనా, చేయొచ్చా? ఒకసారి ఇక్కడ చూడండి. అమితాబ్ కాంత్, CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఏమంటున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ కోర్ కాంపోనెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్స్. అంటే వారు ఉద్యోగాల కోసం చేసే పెద్ద పెద్ద క్యాంపెయిన్స్లో ఇది చాలా ప్రముఖ పాత్ర వహించబోతోంది. డైరెక్ట్ సెల్లింగ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటున్నారు. వారి మాటలో చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. యు ఆర్ ఎకనామిక్ డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ ఇండియా. అంటే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్కి పెద్ద పాత్ర మన డైరెక్ట్ సెల్లింగ్ రిప్రజెంటేటివ్సే వహిస్తున్నారు. ట్యాక్స్ కట్టి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. నిరుద్యోగంతో సతమతం అవుతున్న వారందరికీ ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. గవర్నమెంట్కి నిరుద్యోగం పోగొట్టాలి అని ఎప్పుడూ ఉంటుంది, ట్యాక్స్లు రాబట్టుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ రెండు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల వస్తున్నాయి. గవర్నమెంట్కి 9,000 కోట్ల ట్యాక్స్ ఈ ఇండస్ట్రీ నుంచి రాబోతుంది. కాబట్టి గవర్నమెంట్ వదులుకోదు. వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు, 1990sలో సాఫ్ట్వేర్ ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఆ స్టేజ్లో ఉందో. ఒకసారి ఇక్కడ చూడండి. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్ సేల్స్ మీద చాప్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. అంతేకాకుండా కింద ఆర్టికల్ చూడండి, ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్ చూడండి. IDSA said it has collaborated with Shulani University to introduce direct selling in academics and launch a Center of Excellence. Center of Excellence చూడండి, CEDSA, to facilitate a year-long post-graduate diploma in direct sales. డైరెక్ట్ సేల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, అది కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాక వాటికి ఫ్యాకల్టీ ఎవరుంటారు, ఎవరిస్తారు, ప్రాక్టికల్స్గా ఎవరు చూపిస్తారు? మన డైరెక్ట్ సెల్లర్సే. ఎవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారో వాళ్ళే వెళ్ళి ఇస్తుంటారు. సో తొందరగా లీడర్స్గా మీరు కూడా ఎదగండి. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ బిజినెస్ చేసేటప్పుడు చాలామందిని ఆధార్ కార్డు ఇమ్మని, పాన్ కార్డు ఇమ్మని అడుగుతాం కదా. చాలామంది డౌట్ పడుతుంటారు కదా, వారికి చూపించండి. మనమే కాదు, రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటే బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, టెలికాం కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ ఈకేవైసీ చేసేశారు. మన ఇండస్ట్రీ కూడా ఈకేవైసీ చేస్తుంది. దానికోసమే ఆధార్ కార్డు, పాన్ కార్డు. అంతకుమించి వారి డీటెయిల్స్ మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. దానికోసమే ఈ ఆర్టికల్ పెట్టాను చూడండి, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. ఇది 2017లో వచ్చింది, ఇప్పుడు కొత్తది కాదు. ఆల్ రైట్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీకు కొంచెం అవగాహన వచ్చింది కదా. ఇండియాలో ఏ పొజిషన్ ఏంటో కూడా అర్థం చేసుకున్నారు కదా. సో మరి ఆ డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఏంటి? ఎస్, మోడీ కేర్. లాస్ట్ 25 years నుంచి ఉంది. 1996లో సమీర్ మోదీ గారు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ మన మోడీ కేర్. ఒకసారి మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ చూడండి. గ్రేట్ ప్లేసెస్ టు వర్క్, ఏషియాస్ బెస్ట్ ప్లేస్ టు వర్క్, ర్యాంక్ 30. గ్రేట్ ప్లేస్ టు వర్క్, ర్యాంక్ 22. గ్రేట్ ప్లేస్ టు వర్క్ 2021లో ర్యాంక్ నెంబర్ 5. బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ 2021. గ్రేట్ ప్లేస్ టు వర్క్ 2020లో కూడా ర్యాంక్ నెంబర్ 5. బెస్ట్ ప్లేస్ టు వర్క్ ఇన్ FMCG సెక్టర్. ఇండియాస్ 50 బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఫర్ ఉమెన్ 2020. ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ 2020-2021 ఇయర్కి సమీర్ మోదీ గారికి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ న్యూట్రాసెటికల్ కంపెనీ ఇన్ 2018 and 19. బెస్ట్ న్యూట్రిషన్ బ్రాండ్ ఇన్ 2018 and 19. గ్లోబల్ అవార్డ్స్ రీటైల్ ఎక్సలెన్స్ ఎకనామిక్ టైమ్స్ వారు అందించిన బెస్ట్ CSR యాక్టివిటీ కూడా మన మోడీ కేర్కి వచ్చింది. CSR అంటే తెలుసు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది సరిపోకపోతే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇక్కడ చెప్తాను చూడండి. రైట్ టైమింగ్. మోడీ కేర్
ఒక రేంజ్లో దూసుకుపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక రేంజ్లో దూసుకుపోతుంది. ఇంతకు మించి టైమింగ్ ఏం కావాలి? కరోనా వల్ల అందరూ ఇంట్లోంచి ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. అండ్ వెల్నెస్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి. మన మోడీ కేర్లో 50% ఆఫ్ సేల్స్ వెల్నెస్ కేటగిరీ నుంచే వస్తున్నాయి. 55% ఆఫ్ ద సేల్స్ కరెక్ట్గా చెప్పాలంటే. రైట్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఒక ట్రెండ్ సెట్టింగ్ స్టేజ్లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇండియన్ గవర్నమెంట్ నుంచి బ్యాకింగ్ ఉంది. అంతకు మించి ఇంకేం కావాలి? రైట్ కంపెనీ. నేను ఇంతకుముందు మన కంపెనీ గురించి చెప్పా కదా, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి, మన కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, మన కంపెనీ CEO విజన్ ఏంటి. ఇంతకు మించిన కంపెనీ దొరకడం అసలు దొరకదని నేను అనుకుంటున్నాను. రైట్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, మోడీ కేర్లో మనం ఎంత మాటలు చెప్పినా, ఒక ప్రోడక్ట్ ఇచ్చినా రెండు ఒకే పని చేస్తాయి. ఆ ప్రోడక్ట్ వల్ల బిజినెస్ తెలిసినా తెలియకపోయినా, కంపెనీ తెలిసినా తెలియకపోయినా, జస్ట్ ప్రోడక్ట్ చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ జస్ట్ ఎట్ ఇండియన్ ప్రైసెస్. అండ్ రైట్ ప్లాన్. మన బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటారా? మన బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా అర్థం చేసుకున్న వారికి దీనికి మించిన బెస్ట్ ప్లాన్ ఇండస్ట్రీ లేదని చెప్తారు. కన్జ్యూమర్గా ఉన్న అడ్వాంటేజే, బిజినెస్ చేసిన అడ్వాంటేజే. కన్జ్యూమర్గా ఉంటే 50% వరకు 50 to 60% వరకు డిస్కౌంట్ వస్తుంది మనకి ప్రొడక్ట్స్ ప్రైస్ మీద. బిజినెస్ చేస్తే లక్షలు కోట్లే సంపాదిస్తున్నారు ఇప్పుడు, ఆల్రెడీ మనం చూస్తున్నాం. రైట్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా, ఎంత ప్లాన్ ఉన్నా, ఆ ప్లాన్ని ఎండ్ కస్టమర్ వరకు ఒక ట్రైనింగ్ రూపంలో తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఆఫీసెస్లో ట్రైనింగ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు జూమ్, వెబెక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటన్నింటిలో సోషల్ మీడియా యూజ్ చేసుకొని మరి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, మీరు ఎక్కడంటే అక్కడ దొరికేటట్టుగా ప్రతి ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ట్రైనింగ్, మన SPBM ఉంది కదా, మన సురేఖ భార్గవ గారు సొంతగా ఇనిషియేటివ్ తీసుకున్నారు ట్రైనింగ్స్ కోసం. SPBM నుంచి మనకి ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. ట్రైనింగ్కి అయితే కొరతే లేదు. మీకు అసలు అంత టైం ఉండదు. మీకు టైం ఉంటే ఆ ట్రైనింగ్స్ తీసుకుంటే సూపర్గా పెరిగిపోతారు ఈ బిజినెస్లో. సో మోడీ కేర్ జర్నీ లాస్ట్ 6 years ఏంటో చూద్దామా. 2014-15లో కేవలం 95 కోట్ల బిజినెస్ ఇది. ఇప్పుడు 2000 కోట్ల బిజినెస్ ఇది. అంటే ఇంచుమించు 20 times పెరిగింది ఫ్రెండ్స్. 5 yearsలో 20 times రిటర్న్స్ ఏమన్నా ఇచ్చారా? ఎవరన్నా అంత పెరిగారా? మన మోడీ కేర్ పెరిగింది. అంటే యాన్యువల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. సో ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీని అకౌంటింగ్ చేయాలన్నా, ఆడిట్ చేయాలన్నా, ఫ్యూచర్ ప్రొడిక్ట్ చేయాలన్నా దాని పాస్ట్ చూస్తారు, దాని గ్రోత్ రేట్ ఎంత ఉందో చూస్తారు. CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 72% ఉంది లాస్ట్ 4 yearsలో. ఇది కరోనాకి ముందు వచ్చిన గ్రోత్. కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ హై స్పీడ్లో గ్రోత్ అవుతుంది కదా. సో 100% పెరిగితే ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు 2000 కోట్ల దగ్గర ఉన్న మన బిజినెస్ 2024-2025 కల్లా 32,000 కోట్ల బిజినెస్ పైచిలకే ఉంటుందని అంచనా. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఇంతకుముందు మనం చూసాం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ 2025 కల్లా 64,500 crores అనుకుంటున్నాం. మోడీ కేర్ చూడండి 2024-25 కల్లా 32,000 crores. అంటే సగానికి సగం మోడీ కేర్ నుంచే రాబోతోంది. అంటే వీఆర్ గోయింగ్ టు బి ద నెంబర్ 1. వీఆర్ ఆల్రెడీ నెంబర్ 1. వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1. సో ఫ్రెండ్స్, మరి నాకేంటి, కంపెనీ బాగుంది, డైరెక్ట్ సెల్లింగ్ బాగుంది, మరి నాకేంటి అని అనుకునే వారికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. 2021లో 100 రూపాయలు సంపాదిస్తున్నాం కదా. సిస్టమ్తో కాన్స్టెంట్గా టచ్లో ఉండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసినట్టయితే మీ ఇన్కమ్ 2025 కల్లా ఎంత ఉండబోతుందో అంచనా వేసి ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మోడీ కేర్లో కాస్త టైం ఇచ్చి అందరితో టచ్లో ఉండి కంటిన్యూస్గా చేసే వాళ్ళకే ఈ టేబుల్ అప్లై అవుతుంది. నేను జస్ట్ మోడీ కేర్లో జాయిన్ అయ్యాను, సినిమాలు చూస్తున్నాను, టైంపాస్ చేస్తానంటే అది కుదరదు. మీరు స్లైడ్ గురించి మర్చిపోండి. సో 100 రూపాయలు సంపాదించేవాడు 2025 కల్లా 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. 50,000 సంపాదించేవాడు 2025 కల్లా 8 లక్షలు సంపాదిస్తాడు. 3 లక్షలు సంపాదించేవాడు 24 lakhs. ఆల్రెడీ ఇప్పుడు 10 లక్షలు సంపాదించే వాళ్ళు 2025 కల్లా 1 crore ఈజీగా సంపాదిస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మోడీ కేర్ బిజినెస్లో మీరు ఆల్రెడీ లాస్ట్ 1-2 years 3-4 years చూసినట్టయితే, లాస్ట్ ఇయర్
కేవలం 10,000 20,000 సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఈ ట్రెండ్ క్లియర్గా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నది కేవలం యావరేజ్తో పెట్టిన ఫిగర్స్. మీరు కరెక్ట్గా చూసుకొచ్చి రేపు పొద్దున ఈ వీడియో తీసుకొచ్చి నా ముందుకు తీసుకొచ్చి నా దగ్గర అప్పుడు ఇంత ఉండింది, ఇప్పుడు ఇంత ఉండింది, 2025లో ఇంతే వస్తుంది అడగద్దు. లేదా ఇంతకు మించి ఉంటే దానికి కూడా నేనేం చేయలేను. ఆల్ రైట్, మరి మన ఫ్యూచర్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ చూస్తున్నారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్లో మ్యాజిక్ ఏంటి అంటే ఇది ఎక్స్పోనెంషియల్ గ్రోత్. ఇవాళ 1, రేపు 2, తర్వాత 3, తర్వాత 4 కాదు. 1, 2, 4, 8, 16 ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎందుకంటే ఇది కేవలం మనం ఒక్కరం చేసేదే కాదు, మనం మన టీంతో, వారి టీంతో, వారి టీంతో చేసుకోబోయే బిజినెస్. అందరికీ ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. అదే ఈ బిజినెస్ గొప్పతనం. మనం సంపాదించడమే కాదు, మన పక్కన వాడికి కూడా సంపాదిస్తాం. 2030 కల్లా $40 బిలియన్ ఇండస్ట్రీ అవ్వబోతుంది మన ఇండియాలో. అస్సలు మర్చిపోవద్దు, అస్సలు వదిలిపెట్టొద్దు. ఇందులో మీకు ఎంత కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. మరి గ్లోబల్ పిక్చర్ చూసాము, ఇండియన్ పిక్చర్ చూసాము. మరి మీ పిక్చర్ ఏంటి ఫ్రెండ్స్? నన్ను అడిగితే మీ పిక్చర్ ఒక బ్లాంక్ చెక్. ఎంత కావాలో మీరే రాసుకోండి. ఆ బ్లాంక్ చెక్లో ఎంత నింపుకోవాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. అదంతా మీ చేతిలోనే ఉంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ హై క్వాలిటీ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా చేయబోతున్నాము. అందరికీ యూజ్ అవ్వబోతుంది. అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు నచ్చినట్టయితే మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా మీరు ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్.